నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ఎన్నికల్లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. మరి రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయనున్నారు. దీనికి స్త్రీ శక్తిగా కూడా నామకరణం చేసిన సంగతి మనకి తెలిసిందే. మరి రేపు అమలు చేసే ఈ పథకానికి అసలు ఎన్ని బస్సులు కేటాయించారు, ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ మెయిన్గా విమర్శిస్తుంది ఏంటంటే సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఇప్పటికొచ్చి ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదని. మరి మనం ఈ సంవత్సర కాలంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే 4-5 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక హామీకి ప్రజలందరికీ అందించడానికి సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడం, దీనికి స్త్రీ శక్తిగా నామకరణం చేశారు మేడం. మరి ఈ స్త్రీ శక్తి గురించి ఏమంటారు? మరి బస్సులు అలాట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి, ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు, ఏమంటారు? ఇక్కడ స్త్రీ శక్తి అంటే మనం మహిళని ఒక శక్తి స్వరూపిణిగా మనం కొలుసుకుంటాం, అదేవిధంగా ఆవిడ్ని మనం భావిస్తాం. కానీ ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని, పార్టీని స్థాపించిన అన్న నందమూరి తారక రామారావు గారు తను అప్పట్లో స్త్రీని ఎలా గౌరవించాలి, ఆవిడకి ఆర్థిక స్వాతంత్రాన్ని ఎలా మనం కలిగించాలి, తనకి ఇంటి ఆడపిల్లగా ఆస్తిలో సగభాగం ఏ విధంగా మనం చెందేటట్లు చూడాలని గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఫస్ట్ తెచ్చిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్నే కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డ్వాక్రా గ్రూపులు పెట్టారు. వాళ్ళు ప్రతి నెల ఒక 50 రూపాయలు దాంట్లో పెట్టుకోవడం, రూపాయి అంటే 25 పైసలు అప్పట్లో పావల వడ్డీ అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. చాలా గొప్పగా అసలు జీరో రుణం కూడా ఉండేది వీళ్ళకి, అసలు ఏ డబ్బు కట్టే పని లేకుండా వీళ్ళు డబ్బులు తీసుకొని సేమ్ అమౌంట్ మళ్ళీ పే చేసేటట్లు ఇట్లా రకరకాలుగా దీపం అప్పట్లోనే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండరు, మరి గ్యాస్ పొయ్యి కూడా ఇచ్చారనమాట. ఆ మండల స్థాయిలో వెళ్ళి వీళ్ళందరూ కూడా గ్రూపులన్నీ వెళ్ళి ఆ పొయ్యిలన్నీ తెచ్చుకునేవాళ్ళు. అది కూడా చాలా మంచి కార్యక్రమం జరిగేది. తర్వాత మళ్ళీ మనం చూసాం దీపం 2.0. మళ్ళీ ఇప్పుడు ఉచిత ప్రయాణం మహిళలకి. నిజంగా స్త్రీ శక్తి అంటే ఏంటి, వాళ్ళు మహిళలు ఈ రోజున బయటికి వెళ్ళి మరి వాళ్ళు కూడా కుటుంబ పోషణలో భాగంగా మారి, భర్తకి వీళ్ళు కూడా చేదోడు వాదోడుగా మారి పిల్లల సంరక్షణ, ఇంటి రక్షణ, అదేవిధంగా వీళ్ళ బాధ్యత, బయటకు వెళ్ళి డబ్బు సంపాదించే స్థాయిలో ఉన్న వాళ్ళు మరి బయటికి వెళతంటే వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే ఈ ప్రయాణాలు చేస్తూ ఉంటారు బస్సుల్లో. మరి ఆ బస్సు మధ్యతరగతి వాళ్ళంటే వాళ్ళు వచ్చే నెల జీతం మరి ఛార్జీల్లో ఎంత వెళ్ళిపోతుంది, దీనికి పేమెంట్ చేయాలంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. నిజంగా ఈ రోజున చాలామంది చాలా రకాలుగా ఈ ఉచిత ప్రయాణం ఏంటి వేస్ట్ అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంత అవసరమా ఇప్పుడు వీళ్ళకి పెట్టడం అనే వాళ్ళు ఉన్నారు. కానీ నేను చాలా మందితో మాట్లాడాను దీని గురించి. ఏంటి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు అన్నప్పుడు నాకు మెయిన్ ఎక్కువ % రిజల్ట్ వచ్చింది ఏంటంటే ఖచ్చితంగా మధ్యతరగతి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి చాలా అవసరం ఇది. బయటికి వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేయాలన్నా ఏదైనా పనులకు వెళ్ళాలన్నా కూడా ఈ ఉచిత బస్సులో వెళితే వాళ్ళకి ఈ డబ్బులు సేవ్ అవుతాయి, అది వాళ్ళ ఫ్యామిలీకి దేనికో దానికి ఉపయోగించుకుంటారు. చాలా మంచి కార్యక్రమం అని తెలిసింది. నిజంగా ఆ తర్వాత నాకు అనిపించింది, ఓహో అంటే రకరకాలుగా ఒక దాని గురించి ఎంత మనం బయట ఎంక్వైరీ చేస్తే ప్రజల్లో ప్రభుత్వం టైం తీసుకోవడం గురించి కూడా పక్క రాష్ట్రాల్లో అయిన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే ఇంప్లిమెంట్ అయి ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసే ఓ కొలిక్కి వచ్చారన్నట్టుగా కూడా తెలుసు. అంటే ఇంత టైం పట్టింది అని అంటే ఇక్కడ ఒకటమ్మా, నిజంగా మొన్న చూసాం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళలు మాట్లాడటం, వరుది కళ్యాణి కానివ్వండి, ఇంకా కానివ్వండి, ఇంత టైం మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు హామీ ఇచ్చి 4 రోజులకి అమలు చేశారంటే ఇక్కడ అమలు చేయలేకపోవటానికి కారణం ఏంటి తెలుసా? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వర్షాకాలంలో ఆర్టీసీ బస్సుల్లో కూడా గొడుగులు వేసుకున్న పరిస్థితి. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కొడితే అన్నీ వస్తాయి ఫోటోలు. వీళ్ళు బస్సులను ఏ విధంగా చేశారు, వాళ్ళకి అసలు కనీసం మెయింటెనెన్స్ లేదు, రోడ్లు సరిగ్గా లేవు, ఎక్కడ చూసినా కూడా యాక్సిడెంట్లు, ప్రాణాలు పోవటం, అంత రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. మరి 350 కోట్ల రూపాయలతోటి గుంటలు పూడ్చడానికి అయ్యింది. తర్వాత చూస్తే ఈ బస్సులన్నీ కూడా రిపేర్లకి, మరి అక్కడున్న కండక్టర్లకి దీని గురించి శిక్షణ ఇవ్వటం, జీరో అమౌంట్ సంబంధించి అవి టికెట్స్ ఇవ్వటం, స్త్రీ శక్తి అని దాని మీద ఎలా రావాలి, మరి 5 రకాల బస్సుల్లో వీళ్ళకి ఉచితంగా ఏ విధంగా ప్రయాణం మనం కల్పించాలి, దీనికోసం ఎలక్ట్రిక్ బస్సులు ఎన్ని కావాలి, అవి తిరగాలంటే రోడ్లు ఎలా ఉండాలి,
మరి దానికి సంబంధించి మరి సిబ్బందిని ఏ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు తిరుగుతున్నారు, అదేవిధంగా జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా మరి ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు అనేది నివేదిక తెప్పించుకొని దాని మీద పూర్తిగా రీసెర్చ్ చేసి ఇదిగో ఈ విధంగా మనం చేస్తే వీళ్ళకి లబ్ధి చేకూరుతుంది, మహిళలు ఈ విధంగా వీళ్ళు లబ్ధి పొందుతారు అని ఎన్నో ఆలోచనల తర్వాత ఈ రోజుకి అది ఒక కొలిక్కి వచ్చింది అనుకోవాలి. నిజంగా ఎంత దాని మీద వర్క్ చేస్తే ఈ రోజున ఇంత డేటా మనకు వస్తుంది. కండక్టర్లకు మరి ఆ టికెట్ గురించి శిక్షణ ఇవ్వాలి. మరి ఇవన్నీ లేకుండా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పరిపాలన లాగా చేస్తే కుదరదు కదా. ఈ రోజున కూటమి మరి అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ముందుకు వెళుతున్న తరుణంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఏం చెప్పారంటే, ముందు వెళ్ళి ఫస్ట్ ఆటో డ్రైవర్లను కలవండి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళకి నెల అసలు ఆటో మీద రోజుకి ఎంత వస్తుంది, నెల తిరిగేటప్పటికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, మరి ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం ఆ నివేదిక ఆయన తెప్పించుకోబోతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడో గొడవ చేయించి వాళ్ళ చేత కొంచెం వాళ్ళ ఛానల్లో అది చేయించడానికి ట్రై చేశారు ఆటో డ్రైవర్ల చేత వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి. కానీ ఆ పప్పులు పెద్దగా ఉడికినట్లేవు. తర్వాత చూస్తే ఈ రోజున ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో రేపటి రోజున ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ స్త్రీ శక్తి కార్యక్రమంలో మీరు ఖచ్చితంగా వెళ్ళి మహిళలకి వాళ్ళకి మేము ఉన్నామని ఒక భరోసానిచ్చి, మనం ఇప్పుడు కార్యక్రమాలు చూస్తుంటే ఓట్లు లేవు కదా, మరి కూటమి నేతలు ఎందుకు వస్తున్నారు ప్రజల దగ్గరకు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం. ఏంటి ఓట్లు ఉంటేనే నాయకుడు వస్తాడు కాదు, మీ మంచి చెడ్డలు చూసుకోవటానికి ఎప్పుడైనా వస్తాడు అనే ప్రజల్లో ఒక నమ్మకాన్ని చేకూర్చడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ వెళ్ళండి, ప్రజలు తలుపు తట్టండి, మేము ఉన్నామని భరోసా ఇవ్వండి, మీకు ఏ పథకాలు అందుతున్నాయి, ఏ పథకాలు అందట్లేదు, అందకపోవటానికి కారణం ఏంటి వాళ్ళకి వివరించాలి. చెప్పినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ స్త్రీ శక్తి అనేది కూడా రకరకాలుగా ఏదో లగ్జరీ బస్సుల్లో కావాలి, ఏదో ఇందిరా బస్సుల్లో కావాలి, ఏసీ బస్సుల్లో కావాలంటే ఇప్పటికే దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు ఏదో అవుతుంది దానికి. అలా కాకుండా మనం మెయిన్ అసలు ఇక్కడ నార్మల్ పీపుల్ ఏ బస్సుల్లో తిరుగుతున్నారు, ఎక్కువగా వీళ్ళు ఎక్కడ జర్నీ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆర్డినరీ, ఇంకోటి ఏదో 2-3 రకాలు చెప్పారు, మెట్రో ఎక్స్ప్రెస్ ఏదో, మరి 5 రకాల బస్సులు అంతకుమించి వాళ్ళు కూడా వాటిలోనే ఎక్కువ ప్రయాణాలు జరుగుతున్నాయని వీళ్ళు ఏదైతే నివేదిక ఇచ్చారో దాంట్లో కూడా ఉంది. ఇన్ని రకాలుగా దాని గురించి ఆలోచించి కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో మహిళలకు లబ్ధి చేకూరే విధంగా, వాళ్ళకి మనోధైర్యాన్ని కలిగించే విధంగా, ఆర్థిక బలాన్ని చేకూర్చే విధంగా ఉంటే రకరకాల అపోహలు, ఆలోచనలు, వీళ్ళని ఏ విధంగానైనా సరే ప్రజల మనసు విరిగిపోయేలా వీళ్ళ మాటలు, వైఎస్ఆర్సీపీ పార్టీ పని అదేగా ఉంది. కాబట్టి స్త్రీ శక్తి అనేది ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోబోతున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. రేపొద్దున మహిళలందరూ కూడా చక్కగా బస్సులో ప్రయాణం. శ్రావణ శుక్రవారం రోజు ఆగస్టు 15 రోజు మహిళలకి కూటమి ప్రభుత్వం ఇచ్చే వరలక్ష్మి కానుక. ఖచ్చితంగా ఈ స్త్రీ శక్తి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు, అభినందిస్తున్నారు. వాళ్ళందరి ఆశీస్సులు కూడా కూటమి ప్రభుత్వానికి ఉంటున్నాయి. మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఆర్థిక స్వేచ్ఛను కల్పించే విధంగా ఈ స్త్రీ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించబోతుందని మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.